యేసుక్రీస్తు నామంలో మరొక సాటర్డే బైబిల్ స్టడీలో మనం గ్యాదర్ అవ్వడానికి ప్రభు చూపిన కనికరాన్ని, కృపను బట్టి నిజంగా స్తుతిస్తా ఉన్నాము. ప్రీవియస్ సెషన్ మీరందరూ చూసారని నేనైతే నమ్ముతా ఉన్నాను. కొంతమంది నాకు పర్సనల్‌గా మెసేజ్ కూడా చేశారు అర్థమైందన్నట్లు. క్వెషన్స్ ఏవి మీరు నాకు పంపలేదు గనుక మీకు ఏ డౌట్స్ లేవని నేను అనుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ సెషన్‌లలో కూడా చాలా డౌట్స్ మనకి క్లియర్ చేశారు. కాబట్టి మీకు ఏం లేవని నమ్మి మేము ఈ బైబిల్ స్టడీ ముందుకి తీసుకెళ్తా ఉన్నాము. అయితే ఈరోజు తీసుకెళ్లే ముందు ఒకసారి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి 4:1 వరకు చదివి వినిపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకసారి మీరందరూ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీస్తారా? ఒకసారి మీరు తీసినట్లయితే మనం చదివాక జిమ్మీ అన్నకి ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మనం అప్పజెపుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి ఇలా రాయబడి ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకున్నట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులయుండుడి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. యజమానులారా పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమనేదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసి జిమ్మీ అన్నకి బైబిల్ స్టడీని అప్పచెప్దాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, నీ గొప్ప వ్యక్తిత్వానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరొక ప్రాముఖ్యమైన సమయాన్ని మీతో మేము గడపడానికి మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, ఇదెంతో మాకు చాలా ప్రాముఖ్యమైన సమయం. దీని వెనక మేమెంతో దీనికోసం మాకు అవసరమైనట్టు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి టెక్నికల్‌గా కొంత మేము ప్రయాసపడతా ఉన్నాము. అలాగే ప్రిపరేషన్‌కి జిమ్మీ అన్నకు కూడా మంచి సమయాన్ని ఇచ్చి మీరు అనుకూలపరిచి మీరు కృప చూపిస్తుండ్రు తండ్రి, వందనాలు. మా ప్రయాస వ్యర్థం కాకున్నట్లు ఎవరైతే వినడానికి ఈ సెషన్‌కి వస్తా ఉన్నారో వారి హృదయాలను మీరు తెరవండి. మీ సత్యం వైపు, మీ మాట వైపు వాళ్ళు తిరగడానికి, వారి మనస్సు మార్చుకోవడానికి, వారి మనస్సు మారడం వల్ల వాళ్ళు రూపాంతరం పొంది వాళ్ళ స్వభావంలో కూడా చేంజ్ రావడానికి కృప చూపించమని, మీ లేఖనాలకు తగినట్టుగా దేవా మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, ఈరోజు సెషన్ అంతట్లో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏవి లేకుండా తండ్రి మాకు ఈ సెషన్ ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఉంచమని ఈ ప్రార్థనకి జవాబు అడిగి పొంది మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. సో జిమ్మీ అన్న ఈ సమయాన్ని లీడ్ చేస్తారు. అన్నకి ఈ సమయాన్ని అప్పచెప్దాం. ఓకే. సో నా వాయిస్ వినిపిస్తుంది కదండి? ఆడిబుల్. ఓకే. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఈరోజు ఏం చేస్తున్నాము అనేది లాస్ట్ వీకే చెప్పాను. ఇట్ ఈస్ లైక్ మేము పౌల్ గారు రాసే లెటర్లో థాట్ ఫ్లో ఎలా ఉందంటే, రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్, బీయింగ్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇదంతా చేస్తూ ఉంటున్నప్పుడు మేము లాస్ట్ టైం చెప్పాము, మీరు మీ విశ్వాసం మార్చేటప్పుడు వ్యవహారం అలాగే మారుతూ ఉంటుంది, దాని తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఇట్ ఇస్
హార్ట్ దెన్ హ్యాబిట్, నాట్ హ్యాబిట్ దెన్ హార్ట్ అనేది చెప్పాము. అండ్ లాస్ట్ వీక్ వచ్చేసి మేము వీ సా హౌ టు డ్రెస్ అప్ ఇన్ ద చర్చ్ ఆర్ డ్రెస్ అప్ ఇన్ క్రైస్ట్ ఫర్ ద చర్చ్. ఇప్పుడు డ్రెస్ అప్ ఇన్ క్రైస్ట్ అంటే అది బయట డ్రెస్సింగ్ కాదు, కానీ మేము ఒక పద్ధతి ప్రకారం ఎలా ఉండాలి చర్చ్ లో, మేము ఈయన కుమారులు అయిన కారణం, మేము రక్షించబడే వాళ్ళు అయిన కారణం, మేము ఎన్నపడే వాళ్ళు అయిన కారణం ఎలాంటి పద్ధతులు ఉండాలి మాకు. అండ్ ఆ మెటఫోర్, బట్టలు వేసుకునే మెటఫోర్ గురించి పౌల్ గారు వాడుతూ చెప్పారు. ఇది పుట్ ఆఫ్, ఇలాంటి బట్టలు వేయకండి, ఇలాంటి బట్టలు వేసుకోండి, ఈ పరిస్థితి కోసం ఈ బట్టలు, చర్చ్ లో ఇలాంటి బట్టలు, కుటుంబంలో ఇలాంటి బట్టలు, మీరు పనిచేసే చోట ఇలాంటి బట్టలు. సో బట్టలు అంటే ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి స్వభావం గురించి చెప్తూ ఉంటున్నారు. సో ఈ రోజు మేము కంటిన్యూ చేస్తున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డ్రెస్సింగ్ అప్ విత్ ద న్యూ మ్యాన్. ఇప్పుడు లాస్ట్ టైం ఇన్ క్రైస్ట్ అని చెప్పాను, ఈసారి న్యూ మ్యాన్ అంటున్నాను. రెండింటికి తేడా లేదు, కానీ రెండు ఒకటే అని ఒకసారి హైలైట్ చేస్తామని చెప్పే కారణం ఐఎమ్ టెలింగ్ వీఆర్ న్యూ మ్యాన్ బికాస్ వీఆర్ ఇన్ క్రైస్ట్. అండ్ సో మేము కొత్త మనిషిలా మా కుటుంబ జీవితంలో ఎలా ఉండాలి క్రైస్తవులుగా, లేకపోతే ఉద్యోగం జగాలో ఎలా ఉండాలి అనేది. నిజంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైనా మిమ్మల్ని కలిస్తే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీ పేరేంటి అని అడిగిన తర్వాత మీరు ఎక్కడి నుంచి, ఎవరికి పుట్టారు, ఏ ఫ్యామిలీ నుంచి అనేది. రెండోది మీరు ఏం చేస్తారు. సో ఈరోజు మేము ఈ 2 ఇంపార్టెంట్ సినారియోస్ ని పట్టుకొని దేవుడు మమ్మల్ని ఈ స్పియర్స్ లో హౌ షుడ్ వి బిహేవ్ అనే గురించి నేర్పుతున్నారు. ఓకే, కానీ ఈరోజు నేను ఆజ్ఞలు నేర్పుతున్నాను, కానీ ఆజ్ఞలు నేర్పించేటప్పుడు ఆ ఆజ్ఞలు అర్థం చేసుకునే మనస్తత్వం కూడా ఉండాలి. సో ఆ మనస్తత్వం ఉండాలి అనే కారణం నేను కొంచెం ఏమంటారు, ఒక ఫ్రేమ్ వర్క్ కావాలని చెప్పే కారణం ఈ టెక్స్ట్కి వచ్చే ముందు నేను వచ్చేసి మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సువార్త ఉట్టి రక్షణ దాకా మాత్రం సీమితం చేయకండి. ఎలాగంటే మీ నూతన మనిషి ఉట్టి రక్షణ పొందుకునే దాకా లేకపోతే చర్చ్ దాకా సీమితం కాదు. మీరు చాప్టర్ 3:17 లాస్ట్ టైం ఎక్కడ ఎండ్ చేశామో, మేము ఏం చేసినా అది దేవుడికి కృతజ్ఞతలు యేసునామంలో ఇవ్వగలిగేలాంటి పని చేయాలి అనేది. సో ఇప్పుడు వచ్చేసి చాలా మందికి నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, రూల్స్, క్యారెక్టర్ ఇవన్నీ ప్రీచ్ చేయాలనేది ఉంది అని చేస్తూ ఉంటున్నారు. కొన్ని మందులు తిడుతున్నారు, కొన్ని మందులు ఏది చేసినా నువ్వు నీ భర్తావం మార్చాలి, ఐ షుడ్ గెట్ క్యారెక్టర్, ఇట్ ఇస్ ఇంపార్టెంట్ అండి. కానీ మీరు హౌ డు యూ గెట్ క్యారెక్టర్? మీరు బైబిల్ ప్రకారం చూస్తే గెలేషియన్స్ లో ఉంటే గుడ్ క్యారెక్టర్, దట్ ఈస్ లైక్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్. ద గుడ్ క్యారెక్టర్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ద గాస్పుల్. మీరు శ్రమించి లేకపోతే భయపడుతూ లేకపోతే తిడుతూ అది పొందుకోలేరు, లేకపోతే ఇంకొకరితో అది చేయించలేరు. సో ప్లీజ్ రిమెంబర్ దట్ క్యారెక్టర్ ఇస్ ద ఫ్రూట్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద గాస్పుల్. అయితే మీకు నిజంగా మీరు ఏం చేయాలంటే, మీరు మీ నిజం క్రీస్తులో చూస్తే అప్పుడు మీరు ఆ నిజం బతకొచ్చు. అదేది నిజంగా మీరు క్రీస్తులో ఉన్నారు అండ్ మీకు ఆ నిజం తెలిసి వస్తే, అర్థం వస్తే ఆ నిజం ప్రకారం మీరు బతుకుతారు. లాస్ట్ టైం నేను ఒక ఉదాహరణ వాడుతూ చెప్పాను. సపోజ్ ఒక పెద్ద ధనవంతుడు, ఆయన కొడుకుకి బయట దూరంగా ఉంటే ఆ కొడుకుకి అంత ఆస్తి రాసిస్తే, కానీ ఆయనకు రాసిచ్చారు అనేది తెలియకపోతే ఆయన బతికేది పేదోడుగానే బతుకుతాడు. అండ్ ఇప్పుడు నిజంగా ఈయన కొడుకు అయిన కారణం ఈయన ఆస్తి ఈయనకు దొక్కుతుంది, కానీ ఈయన కొడుకు కాకపోతే నేను ఇలాంటి స్వభావాలు పెట్టుకుంటాను అని చెప్తే ఆ ఆస్తికి ఏమైనా యాక్సెస్ ఉంటుందా? ఉండదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నిజం ఏంటి, ఈయన కొడుకు, మేము క్రీస్తులో ఉన్నాము అనేది అది నిజం అవుతే అప్పుడు వీ విల్ టెల్. ఇప్పుడు ఈ ఆస్తిని దక్కించుకోవాలి లేకపోతే ఈ ఆస్తిని స్పెండ్ చేసేది ఇలా చేయాలి అనేది.
నువ్వు ఇలా చేస్తే నీకు ఇంకా ఆస్తిలో భాగం ఉండదు అనేలా బైబిల్ నేర్పించట్లేదు. కానీ చాలా మంది ప్రసంగిలు అలాగే నేర్పిస్తున్నారు. భయపడించడానికి, నువ్వు ఇలా చేయకపోతే నువ్వు క్రైస్తవుడు కావు, లేకపోతే నువ్వు రక్షణ కోల్పోతావు అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ ఈ రోజు కూడా ఐ వాంట్ యూ టు నోటీస్ పౌల్ గారు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఇది ఈ కమాండ్స్ అర్థం చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనేది. సో అందుకోసం ఇది లాస్ట్ టైం కూడా చెప్పాము, లీగలిజం, యాంటీనోమియనిజం అండ్ ద గాస్పుల్. ఇప్పుడు లీగలిజం అంటే ఏంటి? లీగలిజం అంటే సాల్వేషన్, రక్షణ, ఇంకా ఆత్మీయ మేలు నువ్వు దేవుడు ధర్మశాస్త్రం పాటించే ప్రకారం వస్తుంది. అయితే నీకు రక్షణ కావాలా, దేవుడు ధర్మశాస్త్రం పాటించు. అండ్ యాంటీనోమియనిజం ఎలాగుందంటే, మాకు అస్సలు రక్షణ కోసం ధర్మశాస్త్రం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఒట్టి క్రీస్తు సువార్త నమ్మితే చాలు. ఓకే, ఇప్పుడు సువార్త ఏంటి? సువార్త వచ్చేసి క్రీస్తుని నమ్మే వాళ్ళు దేవుడి నుంచి రక్షణ పొందుకున్నారు, దేవుడు దండ నుంచి, దేవుడు రాత్ నుంచి రక్షణ పొందుకున్నారు. అండ్ అది పూర్తిగా క్రీస్తు క్రియ పైన, మా క్రియలు దానికి ఏమీ కాంట్రిబ్యూషన్ లేదనేది. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చర్చ్ లో ఉంటున్నప్పుడు, ఎస్పెషలీ ఎవరైతే వాళ్ళు క్రిస్టియన్స్ అని పిలుచుకుంటారో, మీరు చర్చ్ లో ఉన్నా, లేకపోతే ఫేస్బుక్ గ్రూప్స్ లో ఉన్నా, లేకపోతే ఏదైనా సోషల్ మీడియా ఎక్కడున్నా, మీకు ఈ 3 మెంటాలిటీస్ కనిపిస్తాయండి. సో ఫస్ట్ మెంటాలిటీ లీగలిజం వచ్చేసి ధర్మశాస్త్రం రూల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా చెప్తారంటే, నువ్వు ఈ రూల్స్ వాడుకొని నువ్వు నీ పద్ధతిని మార్చుకోవాలయ్యా. సో హౌ డూ యూ యూస్ ద లా ఆఫ్ గాడ్? ద లీగలిస్ట్ సేస్ యూస్ ఇట్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ యూస్ ఇట్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు యాంటీనోమియన్ వచ్చేసి ఎలా చెప్తారంటే, రూల్స్, అన్ని రూల్స్ చెడుది, రూల్స్ అంటేనే అది మాలో చెడు పుట్టిస్తుంది, అయితే రూల్సే బ్యాడ్, అందుకోసం రూల్స్ పట్టించుకోకు, పాటించకు అనేది యాంటీనోమియనిజం అంటుంది. ఇప్పుడు బైబిల్ ప్రకారం ఎలా ఉందంటే, రూల్స్ అదేది ఏదో మనిషి చేసిన రూల్స్ గురించి మాట్లాడట్లేదు. ఇది ఏమంటారు, రోజు పొద్దున్న 4 o'clock లేస్తాను, దాని తర్వాత ఇలాగ బైబిల్ చదవాలి, దాని తర్వాత స్నానం చేసుకొని, దాని తర్వాత పోయి స్వార్థ చెప్పాలి, దాని తర్వాత వచ్చి, అలాంటి రూల్స్ కాదు, దేవుడు రూల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు బైబిల్ ఎలా చూపుతుందంటే, దేవుడు ధర్మశాస్త్రం మాకు ఒక అద్దం లాంటిది. ఇప్పుడు అద్దం నిజం చూపిస్తుంది, ఓకే, కానీ ఆ అద్దం మిమ్మల్ని నీతిమంతుడు చేయలేదు. ఓకే, సో ద మిర్రర్ క్యాన్ షో యూ ద ట్రూత్, బట్ ద మిర్రర్ కెనాట్ మేక్ యూ రైట్ విత్ గాడ్. దట్ ఈదర్ యూ విల్ హ్యావ్ టు డూ ఆర్ సంబడి విల్ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ యూ. మీరు సరిగా లేకపోతే అద్దం చూసిన తర్వాత మీరు మిమ్మల్ని మార్చుకోవాలి, లేకపోతే ఎవరో మీకోసం ఆ మార్పు చేసి ఇవ్వాలి. అండ్ బైబిల్ ప్రకారం మాకు తెలుసు, మాలో ఎవరికి మమ్మల్ని మార్చే శక్తి లేదు, దేవుడు మమ్మల్ని మార్చితేనే మాకు రక్షణ వస్తుంది అనేది. ఓకే, అయితే ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఉంది, దేవుడు ధర్మశాస్త్రం అందరు పాటించడానికి ప్రయత్నించిన, అదేది ఒక లీగలిస్ట్ మెంటాలిటీ ఉండే మనిషి, లేకపోతే ఒక యాంటీనోమియన్ మెంటాలిటీ ఉండే మనిషి, లేకపోతే ఒక బిబ్లికల్ గాస్పుల్ మెంటాలిటీ ఉండే మనిషి పాటించిన, వాళ్ళందరూ ధర్మశాస్త్రం పాటిస్తున్నప్పుడు ఫెయిల్ అవుతారు. అయితే ఈ ముగ్గురితో మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి, అయ్యా ఈ ధర్మశాస్త్రం పాటించడంలో మీరు ఎందుకు ఫెయిల్ అయిపోయారు, లేకపోతే ఫలానా వ్యక్తి ధర్మశాస్త్రం ఫాలో అవ్వడంలో ఎందుకు ఫెయిల్ అయిపోయారు అని అడిగితే, ఇప్పుడు లీగలిస్ట్ ఎలా ఆన్సర్ ఇస్తారంటే, ఆయన ధర్మశాస్త్రం ఫాలో అవ్వడానికి ఫెయిల్ ఎందుకు అయ్యారంటే, ఆయన సీరియస్ కాడండి, ఆయనకంత ఇది పట్టించుకోవట్లేదు. నిజంగా ఆయన సీరియస్ గా ఉంటే ఇలా పడతాడా? పడడు. ఆయన పడ్డాడు, ఎందుకు పడ్డాడంటే ఆయన నిజంగా సీరియస్ కాదు. అండ్ ఆయన సీరియస్ కాదు, అండ్ నాకు కొన్నిసార్లు డౌట్ కూడా వస్తుంది, ఆయనకు రక్షణ లేదేమో అనేటట్ట లీగలిస్ట్ ఆన్సర్ ఇస్తారండి. అదే ఇప్పుడు యాంటీనోమియన్తో వచ్చేసి, అయ్యా
ఈయన దేవుడు ధర్మశాస్త్రం పాటించడం సక్సెస్ లేదు ఎందుకు అని అడిగితే ఆయన చెప్తారు, అస్సలు దేవుడు ధర్మశాస్త్రం పాటించడం ఎందుకు, దేవుడు ధర్మశాస్త్రమే బ్యాడ్, చాలా చెడుది. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా అది చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. అందుకోసం ప్రాబ్లం ఆయన ఫెయిల్ అయ్యాడని కాదు, ప్రాబ్లం ఆయన అది పాటించాలి అని ప్రయత్నించాడు కదా, అది ప్రాబ్లం అనేసి యాంటినోమియన్ ఆయన చెప్తారండి. ఓకే, కానీ అదే ఇప్పుడు మీరు వచ్చేసి బిబ్లికల్ గాస్పెల్ ఆయనతో అడిగితే ఆయన చెప్తారు, దేవుడు ధర్మశాస్త్రం మంచిది, నీతిమంతమైనది, కానీ నాలో బలహీనతలు ఉన్నాయి, అందుకోసం నేను పాటించలేకపోతున్నాను. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తాం. అయితే ఇప్పుడు మీరు ఒక లీగలిస్ట్ వచ్చేసి, అయ్యా దేవుడు ధర్మశాస్త్రం, హౌ షుడ్ వి యూజ్ గాడ్స్ లా? ఇప్పుడు ఒక లీగలిస్ట్ ఎలా చెప్తారంటే, చూడు నువ్వు సీరియస్గా ఉండాలి, సీరియస్గా దృఢంగా నిశ్చయించుకోవాలి, డిటర్మైన్, డిసైడ్ అండ్ కాంకర్, చేసుకో అని చెప్పేలా ఇది లీగలిస్ట్ ఆన్సర్ ఇస్తారు. దాని తర్వాత యాంటినోమియన్ ఎలా ఆన్సర్ ఇస్తారంటే, చూడయ్యా నువ్వు సువార్త నమ్మితే చాలు, అస్సలు నువ్వు ఇలాగా ధర్మశాస్త్రం పాటించాలి అనేది ఆలోచించడమే అవసరం లేదు, అండ్ ఆలోచించడమే తప్పు. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక బైబిల్ వ్యక్తి ఎలా చెప్తారంటే, హౌ టు యూజ్ ద లా, చూడండి మేము వీఆర్ నాట్ అండర్ ద లా, మేము ధర్మశాస్త్రం లో లేము. అంటే ఏంటి అంటే, ధర్మశాస్త్రం ప్రకారం నేను పాటించకపోతే నేను ఖండించబడతాను అనేలా నేను ఆ కవనెంట్ లో లేను, నేను న్యూ కవనెంట్ లో ఉన్నాను. కానీ నేను ఇక్కడ ఈ ధర్మశాస్త్రాన్ని ఎలా వాడాలి అంటే, ఒక అద్దంలా వాడాలి, ఒక మిర్రర్ లా వాడాలి. ఓకే, అండ్ మిర్రర్ లా వాడిన తర్వాత ఓకే నేను ఇప్పుడు చేస్తున్నాను, ఓ నేను చేసేది నేను మిర్రర్ లో చూసేటప్పుడు ఓ ఇది తప్పు కదా, అయితే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. నాట్ వీఆర్ చేంజింగ్ నాట్ బికాస్ వీ మస్ట్ చేంజ్, ఇఫ్ నాట్ యువర్ సాల్వేషన్ ఇస్ ఇన్ డేంజర్, not like the legalist, but we see our mistakes and we say we have to change because we have to live consistent with what God expects. I hope మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళు జడ్జి చేయడం, జడ్జింగ్ అదర్ పీపుల్, ఇది మీరు ఒక లీగలిస్ట్ తో వచ్చి అడిగితే ఆయన క్రైస్తవుడా కాదా అనేది ఎలా తెలుసుకోవచ్చు అయ్యా అనేసి ఒక లీగలిస్ట్ తో అడిగితే, ఆ లీగలిస్ట్ ఏమంటారు తెలుసండి? ఆయన చెప్తారు, చూడండి ఆయన గాస్పుల్ అంతా చెప్పొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ హీ బిలీవ్స్ ద గాస్పుల్, ఈవెన్ డెవిల్స్ నో ద గాస్పుల్ అండ్ దే బిలీవ్ ద గాస్పుల్, బట్ ఇఫ్ హిస్ లైఫ్ ఇస్ నాట్ హోలీ దెన్ ఈస్ నాట్ సేవ్డ్ అనేసి లీగలిస్ట్ అంటారండి. అదే యాంటినోమియన్ ఎలా అంటారంటే, చూడయ్యా ఆయన జీవితం ఎంత మంచిగా ఉన్నా లేకపోతే ఆయన జీవితం ఎంత చెడుగా ఉన్నా, ఆయనకి సువార్త తెలియకపోతే ఆయనకు రక్షణ లేదు. ఇంకో మాట అంటానండి అని చెప్పేసి యాంటినోమియన్ అంటారు, ఆయన జీవితం ఎంత వరస్ట్ గా ఉన్నా ఆయన సువార్త నమ్ముతున్నాడా, అయితే ఆయన రక్షణ పొందుకున్నాడండి అనేసి యాంటినోమియన్ అంటారండి. ఇప్పుడు ఒక బిబ్లికల్ గాస్పుల్ వ్యక్తి ఎలా అంటారంటే, చూడండి ఎదుటోళ్ళని జడ్జి చేయడం నా మెయిన్ ఇంట్రెస్ట్ కాదు, కానీ నాకేమైనా కనిపిస్తే, ఇప్పుడు ఏమంటారు కొందరు వచ్చేసి ఆయన ఏమంటారు రెగ్యులర్ గా సండే చర్చ్ రావట్లేదండి, ఆయన రక్షణ పొందలేదేమో, అలాంటి వెర్రి మాటల్లో ఒక బిబ్లికల్ మనిషి చెప్పడు. ఒక బిబ్లికల్ మనిషి, నేను చెప్పాను చూడండి, ఇట్ ఈస్ నాట్ పర్సనల్ రూల్స్ ఆర్ పర్సనల్ ప్రిఫరెన్సెస్ బట్ ద రూల్స్ ఆర్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఒక బిబ్లికల్ వ్యక్తి వచ్చేసి జడ్జింగ్ అదర్ పీపుల్ చేసేటప్పుడు చూడండి, ఆయన సువార్త తప్పవుతే, if his gospel is false and if his lifestyle is one of publicizing sin, making sin nice or not dealing with sin, then such a person also is not a Christian. Adayedi, if you have false doctrine or if you have a false lifestyle of sin, then you are not a Christian. ఉదాహరణకి పౌల్ గారు 1 కొరింథీయులలో మీరు చూస్తే ఒక ఆయన
ఆయన తల్లితో ఇలాంటి సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆయన కొరింథియన్ చర్చ్ ని సంఘాన్ని తిడుతూ ఎలా చెప్పారంటే, మీరు ఎలా ఈయన్ని ఇలా భరిస్తున్నారు? ఆయన వచ్చి చెప్పొచ్చు, నేను సువార్త నమ్ముతున్నాను, కానీ ఈ వ్యవహారం ఎలా భరిస్తున్నావు? ఇఫ్ యు ఆర్ అండర్ గ్రేస్, యు ఆర్ నో మోర్ అండర్ సిన్. యూ కాంట్ లెట్ సిన్ రెయిన్. అండ్ గలతీయ పత్రికలో అనేటట్ట సమ్ ఫాల్స్ టీచర్స్ ఆర్ టర్నింగ్ గ్రేస్ ఇంటూ లైసెన్స్ టు సిన్. సో అండ్ గెలేషియన్స్ 5 లో కూడా మీరు చూశారు ఆ లైఫ్ స్టైల్, లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా ఉంటే దే ఆర్ ఇండికేటర్స్ దట్ వాళ్ళు రక్షణ పొందలేదు అనేది. ఓకే, సరే, వేరే వాళ్ళని జడ్జి చేయడం ఒకటి, కానీ ఇప్పుడు మన లైఫ్ ని మనం ఎలా జడ్జ్ చేసుకోవాలి, మన ఫెయిలియర్స్ ని ఎలా జడ్జ్ చేసుకోవాలి అనేసి మీరు లీగలిస్ట్ ఇంకా ఈ అందరితో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక లీగలిస్ట్ ఎలా అంటారంటే, నేను తప్పు చేశాను కానీ నేను మరీ అంత పెద్ద తప్పు చేయలేదు కదా, లేకపోతే దట్ ఈస్ దే either water down the sin, or if they hold it correctly, then they will end up in so much failure and misery and anger that they will run away from God. అర్థమవుతుంది? వాళ్ళకి దేవుడు అంటే భయం పుడుతుంది, విరక్తి పుడుతుంది, కానీ దేవుడు అంటే క్షమించేవాడు అనేదిగా ఉండదు. అదే ఒక యాంటినోమియన్ ఆయన ఫెయిలియర్స్ అనేది ఆయన చెప్తాడు, నాకు ఫెయిలియర్ సార్, నాకా ఫెయిలియర్ అంటే లా బ్రేక్ చేయడం కదా, లా లేకపోతే నాకు ఫెయిలియర్ ఎలా బాస్ అని చెప్పేసి చెప్తారు. ఇన్ఫాక్ట్ కొన్ని యాంటినోమియన్స్ ఎలాగంటే, చూడు నీకు ఇప్పుడు పాపం మరీగా నచ్చితే ఆ పాపంలోనే బతికే, నీకు ప్రాబ్లం లేదు, నువ్వు స్వార్థ నమ్ముతున్నావు కదా చాలు. నీకు ఇప్పుడు మందు తాగడం అలవాటు అయిపోయింది, మందులోనే ఉండిపోవాలని ఉందంటే ఉండిపో, నువ్వు నమ్ముతున్నావు కదా చాలు ఉండిపో. లేకపోతే అడల్టరీ ఉంది కదా, నీకు నచ్చుతుంది కదా, కానీ నువ్వు స్వార్థ నమ్ముతున్నావు కదా ఉండిపో. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్ ప్రకారం మన పర్సనల్ ఫెయిలియర్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అంటున్నారు అంటే, ఒక బిబ్లికల్ పర్సన్ అంటారు, చూడండి నా నీతి పూర్తిగా క్రీస్తు కారణం మాత్రమే, అండ్ క్రీస్తు కారణం నేనేం చేయకుండానే నీతిపరచబడే మనిషిని, అయితే నేను ఏదో చేసి నా నీతి పోగొట్టుకోలేను. ఓకే, కానీ నేను క్రీస్తులో ఉండే కారణం క్రీస్తు పద్ధతి ప్రకారం బతకాల్సిన బాధ్యత నాది. ఐఎమ్ టు లివ్ కన్సిస్టెంట్, లివ్ అకార్డింగ్ టు మై రియాలిటీ. ఐఎమ్ డెడ్ టు ఆల్ దీస్ థింగ్స్. సో సరే ఇది నాది కాదండి, ఇది చేయకు. ఎలాగంటే ఒకటి ఫెయిల్ అవుతే అక్కడ అది ఎందుకు చేంజ్ అవుతున్నారు ఒక క్రిస్టియన్ అంటే, ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఓకే ఈ ఫెయిల్ అయ్యాను కానీ ఇక్కడ అవ్వకూడదు, సరే సారీ గాడ్ అండ్ హెల్ప్ మీ గాడ్ అండ్ గెట్ బ్యాకప్. నాట్ ట్రై టు మేక్ ఇట్ నార్మల్. అది మీ లైఫ్ స్టైల్ అయిపోకూడదు. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ మైండ్ సెట్ అర్థమైంది. సో మీరు తెలిసినది ఈ ఆజ్ఞలు పాటించేది మేము కన్సిస్టెంట్ గా బతకడం కోసం. ఓకే, నా ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి వీఆర్ డ్రెస్సింగ్ అప్ ఫర్ వర్క్ అండ్ ఫ్యామిలీ. ఓకే, మేము వేషధారణ చేయట్లేదు, ఏదో మాస్క్లు పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఒకలా చెప్పాలంటే ఒక 2 పదాలు పాడతానండి, నాకు తెలుగులో దీని పదాలు దొరకలేదు, కానీ ముసుగు అండ్ యూనిఫామ్. ముసుగు అన్న మాస్క్ అంటే. ఓకే, మాస్క్ అంటే ముసుగు. సో ఇప్పుడు మాస్క్లు ఉన్నాయి, ముసుగులు ఉన్నాయి, అండ్ యూనిఫామ్ ఉంది. ఇప్పుడు 2 వేసుకుంటున్నాం, కానీ రెండిట్లో పెద్ద తేడా ఉందండి. ఆ పెద్ద తేడా ఏంటంటే, ఒక మాస్క్ వేసుకునేవాడు ఎందుకు వేసుకున్నాడంటే అది లేని నిజమని చూపించడానికి కోసం. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి షారుఖ్ ఖాన్ మాస్క్ వేసుకున్నాను అనుకోండి, నేను షారుఖ్ ఖాన్ లా కనిపించడానికి కోసం, లేకపోతే నన్ను జనాలు షారుఖ్ ఖాన్ అనుకోవాలనే కోసం నేను మాస్క్ వేసుకుంటానేమో, కానీ నేను నిజంగా షారుఖ్ ఖాన్ కాదు, కానీ అవును అని చెప్పి చూపించడానికి కోసం ఉండే ప్రయత్నంలో మాస్క్లు వేసుకుంటాం. ఓకే,
ఇంకొకటి వచ్చేసి యూనిఫామ్ ఉందండి. యూనిఫామ్ అంటే ఇప్పుడు చాలా యూనిఫామ్స్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు, పిల్లలు యూనిఫామ్ వేసుకుంటారు, డాక్టర్ యూనిఫామ్ వేసుకుంటారు. చాలా మందికి యూనిఫామ్ ఉన్నాయి. కానీ ఈ అన్ని యూనిఫామ్స్‌లో కామన్ పాయింట్ ఏంటి అంటే, యూనిఫామ్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఇది మా నిజం. అందుకోసం ఇది మా పైన ఎక్స్‌పెక్టేషన్ ఉంది. నేను పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి అంటే, నేను పోలీస్ అయిన కారణం నేను యూనిఫామ్ వేసుకోవాలి. నేను స్టూడెంట్ అయిన కారణం ఆ స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి. నేను స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే స్టూడెంట్ అయిపోతానని కాదు కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మాకిచ్చే ఈ ప్రోత్సాహన ఎలాంటిదంటే, మీరు నిజంగా రక్షణ పొందిన వాళ్ళు, మీరు నిజంగా ఎన్నపడే వాళ్ళు, మీరు క్రీస్తులో ఉండేవాళ్ళు, ఈ నిజం అయిన కారణం ఇది మీ యూనిఫామ్ అనే మెంటాలిటీలో చెప్తున్నారు. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని సినారియోస్ చెప్పాను, అంటే ఎక్స్క్లూసివ్గా పోలీస్ యూనిఫామ్గా వాడాను. కానీ ఇది నేను పోలీస్ యూనిఫామ్ అనేటప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఒక క్రిస్టియన్, లేకపోతే ఒక ఫాదర్, లేకపోతే ఒక మదర్, లేకపోతే ఒక చైల్డ్, టీచర్, అలాంటి పరిస్థితులు కూడా పెట్టుకోండి దీంట్లో కావాలంటే. సో సపోజ్ మీరు పోలీస్ కాకుండా పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే పోలీస్ అయిపోతారా? అవ్వరు. క్రైస్తవుడు కాకుండా క్రైస్తవ జీవితం బతికితే మీరు క్రైస్తవులు అయిపోతారా? అవ్వరు. ఇన్ఫాక్ట్ నిజం ఏంటంటే బతకలేరు కూడా అలా. అండ్ ఇంకొకటి, అది ఇట్ ఈస్ ఫూలిష్ టు డ్రెస్ అప్ లైక్ పోలీస్ మ్యాన్ ఇఫ్ యు ఆర్ నాట్ అ పోలీస్ మ్యాన్. మీరు క్రైస్తవులు కాకపోతే క్రైస్తవుల్లో బతకడానికి ఎందుకు ప్రయత్నించాలి? ఐ మీన్ గాంధీ చెప్పేటట్ట, ఓహో నాకు క్రీస్తు అంటే నమ్మకం లేదు కానీ క్రీస్తు పద్ధతులు చాలా నచ్చుతాయి, అది వెర్రితనం. బట్ ఇంకొకటి ప్లీజ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ మనసాక్షి ఎలా ఉండాలంటే, మీరు నిజంగా పోలీస్ వాళ్ళు అవుతే యూనిఫామ్ వేసుకునేటప్పుడు మీకు గిల్టీ కాన్షియన్స్ ఉండదు, భయం ఉండదు. కానీ మీరు నిజంగా క్రీస్తుని నమ్మకపోతే మీ లైఫ్ ఎలా అయిపోతుందంటే, ఓహో ఇది ఇప్పుడు వచ్చేసి నేను ఇలా అబద్ధం చెప్పట్లేదు కానీ సంథింగ్ ఇన్ మై కాన్షియన్స్ ఇస్ ఆల్వేస్ కమింగ్ అండ్ సేయింగ్, ఓ సంథింగ్ ఇస్ రాంగ్ అనేటట్ట. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఇప్పుడు ఒక చిన్నది కాదు, కొంచెం పెద్ద ప్రశ్న వేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక పోలీస్ ఆయన కరప్ట్ గా ఉంటే ఆయన పోలీస్ కాదా? సపోజ్ ఒక పోలీస్ ఆయన కరప్ట్ గా ఉంటే ఆయన పోలీస్ కాదా? పోలీసే. పుట్టి ఆయన ఒక కరప్ట్ పోలీస్, బట్ హీ ఈస్ అ పోలీస్. అలాగే ఒక క్రిస్టియన్ పాపంలో పడితే ఆయన రక్షణ నుంచి పడిపోయాడా? క్రిస్టియన్ కదా? కాదు, కానీ పాపంలో పడ్డాడు. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. ఎస్, అలాగైతే మీరు వచ్చేసి ఒక కరప్ట్ పోలీస్ ఆయన్ని తిట్టచ్చు అని చెప్పొచ్చు, కానీ ఆయనకి ఆ అధికారం ఉండేది మీరు ధిక్కరించకూడదు. ఇప్పుడు ఎవరు వచ్చేసి హైకోర్టులో చెప్పలేరు, ఏమండి ఇప్పుడు ఈయన పోలీస్ గారు వచ్చేసి ఇలాగా బండి ఆపు అని చెప్పారు, కానీ ఈయన కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అందుకోసం నేను బండి ఆపట్లేదు అని చెప్తే కోర్టు ఏమంటది? ఏమండి ఆ మనిషి ఏంటి అనేది కాదు, ఆ మనిషికి ఇచ్చిన అధికారం ఏంటి అనేది. అండ్ అలాగే మీరు క్రిస్టియన్స్ అనేది, ప్లీజ్ మీకు దేవుడు మిమ్మల్ని క్రిస్టియన్ చేస్తే మీరు కన్సిస్టెంట్ గా ఉండాలి, కానీ ఉండకపోతే మీరు ఇది కాదు అనేది కాదు. ఐ హోప్ మీకు పాయింట్ అర్థం అవుతుంది. ఓకే, సో ప్లీజ్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ అండర్ లా. వై? బికాస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అండ్ వాట్ క్రైస్ట్ అకంప్లిష్డ్ ఆన్ ద క్రాస్. ఇది మా నీతి కొట్లేదు, లేకపోతే ధర్మశాస్త్రం పాటిస్తూ మేము నీతి మెయింటైన్ చేయట్లేదు. ఐ హోప్ మీకు పాయింట్ అర్థం అవుతుంది. ఎస్, ఇప్పుడు వచ్చేసి అయితే ధర్మశాస్త్రంలో లేకపోతే హౌ షుడ్ వి యూస్ ద లా ఆఫ్ గాడ్? హౌ షుడ్ వి యూస్ ద రూల్స్ ఆఫ్ గాడ్? ఆర్ హౌ షుడ్ వి అండర్స్టాండ్ ద రూల్స్ ఆఫ్ గాడ్ అండ్ అప్లై ఇట్ టు అవర్ లైఫ్స్?
అనేది అడిగితే వెరీ సింపుల్ అండి. యూస్ ద రూల్స్ ఆఫ్ గాడ్ యాజ్ అద్దం చూసేటప్పుడు ఇదా పౌడర్ వచ్చింది ఏంది, ఓ నేను ఇంకా ఏం చేయలేను, అలా కాదు కదా. ఓ పౌడర్ ఇక్కడ ఎక్కువ ఉంది కదా, ఇక్కడ కొంచెం రుద్దుకుంటాం. కరెక్ట్. ఇన్ ద సేమ్ వే ద రూల్స్ ఆఫ్ గాడ్ ఆర్ టు బి సీన్. ఓ నేను కన్సిస్టెంట్ గా లేను కదా, ఓకే గెట్ బ్యాక్, రిపేర్, రిస్టోర్, రీఫ్రెష్. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. సో ద యూస్ ఆఫ్ లా రైట్ఫుల్లీ టు ఫర్ అ క్రిస్టియన్ ఇస్ టు యూస్ ఇట్ యాజ్ అ మిర్రర్. ఓకే. నా ఈరోజు చెప్పే ముందే కొన్ని కాషన్స్ ఇవ్వాలి అనేది ఉంది. బికాస్ ఈరోజు ఉండే టాపిక్ కొంచెం కొన్ని సీరియస్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే. వీ లివ్ ఇన్ అ ఫాలెన్ వరల్డ్. ఓకే. అండ్ ఫాలెన్ వరల్డ్ లో ఇప్పుడు అధికారంకి లోపడి ఉండు అని చెప్పడం అనే సిద్ధాంతం పాటించడం చాలా భయంకరమైన సిద్ధాంతంగా అనిపించచ్చు. ఎలాగంటే ఒక కరప్ట్ పోలీసోడు ఆయన చెప్పేలా నేను ఉండాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన కరప్ట్, ఆయన నా పైన నాకు హాని చేయాలనే ఉద్దేశం ఉందని నాకు తెలుసు. అందుకోసం నాకు చాలా భయంగా ఉంది అది చేయడం. ఓకే. అండ్ అథారిటీ పర్ఫెక్ట్ మనిషి చేతిలో ఉంటే అథారిటీ ఎప్పుడూ ప్రాబ్లం కాదు. కానీ అథారిటీ పర్ఫెక్ట్ మనిషి చేతిలో లేకపోతే ఆ అథారిటీకి లోపడి ఉండడం భయం వేస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, అధికారంకి లోపడి ఉండడం అది మంచి సిద్ధాంతం. అండ్ ఈ సిద్ధాంతం పాటించడానికి కోసం మీరు దేవుడిలో విశ్వాసం పెట్టకుండా పాటించడం అసంభవం. ఎందుకంటే మీకు భయం ఎలా పుడుతుందంటే ఇలాంటి వాడికి నేను ఎలా విధేయత చూపించచ్చు. అండ్ ఈ కాలంలో ఎలాగుందంటే చాలా మందిలో ఓకే నేను వచ్చేసి అధికారానికి లోపడి ఉండాలంటే వాళ్ళ ఏమంటారు ఫ్లాటర్ చేయడం అలాంటిదంతా అనుకుంటున్నారు. కానీ నిజంగా ఒక అధికారానికి లోపడి ఉండడం అంటే భయంకరమైన విషయం అని చాలా మందికి అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈరోజు నేను భర్తలు భార్యతో ఎలా ఉండాలి అనే రూల్ చెప్తాను, భార్యలు భర్తలతో ఎలా ఉండాలి అనే రూల్ చెప్తాను, పిల్లలు పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి అనే రూల్ చెప్తాను, ఇంకా ఎంప్లాయీ ఎలా దేవుడు మాట ప్రకారం అనే రూల్ చెప్తాను. కానీ ప్లీజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఈ రూల్స్ చెప్పేటప్పుడు దీన్ని మిర్రర్ గా వాడండి. మిమ్మల్ని డోంట్ యూస్ దిస్ టు కండెమ్ యువర్ సెల్ఫ్ ఆర్ అక్యూజ్ యువర్ సెల్ఫ్, బట్ యూస్ దెమ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ అనేసి ఉంటే నేను నా పేరెంట్స్కి ఒబే చేయట్లేదే, నేను ఎలాంటి వాడిని, అయ్యో ఇది అది కాదు. నువ్వు చేయట్లేదా, గెట్ బ్యాక్. ఓకే. నాట్ అయ్యో అని ఏడ్చుకోవడం కాదు, గెట్ బ్యాక్. ఓకే. సో ఇప్పుడు కొన్నిసార్లు ఇదేమంటారు ఇలాంటి ఈ పోర్షన్ ఆఫ్ మెసేజెస్ లో వినేటప్పుడు చాలా ప్రసంగులు ఎలా చెప్పారంటే అయినో హస్బెండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ వైఫ్ ఇక్కడ ఉండాల్సిందే, సో దట్ వైఫ్ వచ్చేసి వినాలి, పిల్లలు వాళ్ళ భర్తలకి విధేయత చూపియాలి అనేసి. అండ్ భార్యలు అనుకుంటారు భర్త ఇక్కడ ఉండాలి, ఆయన వినాలి, ఆయనకి అర్థం అవ్వాలి, ఇలాగా ఇది నన్ను ప్రేమించాలి అనేది. సో చాలా ప్రీచర్స్ ఎలా ప్రీచ్ చేస్తారంటే ఇప్పుడు ఈ డోంట్ యూస్ దిస్ టెక్స్ట్. ఇప్పుడు ఒక భర్త వచ్చేసంట భార్యకి టెక్స్ట్ చూపించకూడదంట, భార్యతో వచ్చేసి వైఫ్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్ అని చెప్పేసి భార్యకి చూపించకూడదంట అని కొన్ని ప్రీచర్స్ చెప్తారు. నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే భర్తగా నువ్వు ప్రేమించాలి,
కానీ భార్యగా నువ్వు ఏం చేయాలి అనేది నువ్వు చెప్పకూడదు అని చెప్పేలా చెప్తారు. అదే వైస్ వర్సా కూడా అంటారు. భార్యగా నువ్వు ఎలా ఉండాలి అని నువ్వు ఫోకస్ చేయి, కానీ భర్త పైన ఇలా చెప్పకు అనేది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. ఆ స్టేట్మెంట్ ఇట్స్ రాంగ్. అదొక యాంగిల్లో చూస్తే కరెక్ట్ అనిపించచ్చు, బట్ ఇట్ ఇస్ రాంగ్. ఎందుకు అంటే మేము ఆల్రెడీ చూసాము చాప్టర్ 3లోనే అడ్మానిషింగ్ వన్ అనదర్. అడ్మానిషింగ్ అంటే ఏంటి? కరెక్టింగ్ వన్ అనదర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ఒక హస్బెండ్ వచ్చేసి వైఫ్ కి చూపించి, చూడు నువ్వు నాకు విధేయత చూపియాలి, ఇది దేవుడు డిజైన్, ఇది దేవుడు మాట ప్రకారం ఉండే డిజైన్ అని చెప్పడం తప్పు కాదు, కరెక్టే. అలాగే ఒక భార్య వచ్చేసి, చూడు నేను ఎలా ఉన్నాను అనేది కాదు, కానీ నువ్వు నన్ను ప్రేమించాలి, ఇది నీకు దేవుడిచ్చిన బాధ్యత, దేవుడిచ్చిన డిజైన్. సో ఒకరినొకరు ఈ స్క్రిప్చర్ చూపించడం తప్పు కాదు, ఓకే. కానీ అఫ్ కోర్స్ ఈ ప్రీచర్స్ ఇలా చెప్పేటప్పుడు వాళ్ళు ఒక మంచి పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నీ ఫోకస్ వచ్చేసి ఎదుటోడి పైన కాకుండా నీ బాధ్యత పైన ఉండాలి. ఈ రోజు కాలంలో ఎలా అయిపోయిందంటే, చాలా మందిలో ఆమెని ప్రేమించడం కష్టం, అందుకోసం నేను చేసే అవసరం లేదు, లేకపోతే ఆయనకి విధేయత చూపేయడం, ఆయన మూర్ఖుడు, ఆయనకి ఎంత చెప్పినా ఆయనకు అర్థం కావట్లేదు, ఆయన లాంటికి వాడికి విధేయత చూపడం చాలా భయంకరమైన పరిస్థితి. నేను చెప్పాను చూడండి ఆల్రెడీ, ఈ విధేయత చూపించడం అనేది దేవుడి పైన నమ్మకం పెట్టుకోకుండా మీరు చెయ్యలేరు. అండ్ ప్లీజ్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ పరిస్థితుల ప్రకారం దేవుడు మాట మారిపోదు. దేవుడు మాట మీ పరిస్థితుల్ని మార్చచ్చు, కానీ దేవుడి పరిస్థితి ప్రకారం మీ మాట మారిపోదు. ఎలాగంటే సపోజ్ చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ అనే ఆజ్ఞని చిల్డ్రన్ క్రిస్టియన్స్, పేరెంట్స్ నాన్ క్రిస్టియన్స్ అయితే డోంట్ ఒబే యువర్ పేరెంట్స్ అని చెప్పేసి చెప్పలేము, ఓకే. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది అనేది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాప్టర్ 3:17 ఎలా చెప్పారంటే, మీరు ఏం చేసినా వాట్ ఎవర్ యూ డూ వెదర్ ఇన్ వర్డ్ ఆర్ డీడ్, డూ ఇట్ ఆల్ ఫర్ థ్యాంకింగ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ చాప్టర్ 3:18 to 4:1 మా ఫ్యామిలీ అండ్ వర్క్ లైఫ్ లో ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తున్నారు, ఓకే. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఎలాగుందంటే, we are to set our minds on things above even when we are dealing with things on earth. ఎలాగంటే నా భార్యను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేను ఆలోచించేటప్పుడు కూడా దేవుడి మాట ప్రకారం, దట్ ఈస్ అకార్డింగ్ టు థింగ్స్ ఆఫ్ హెవెన్, హౌ షుడ్ ఐ హ్యాండిల్ మై వైఫ్, హౌ షుడ్ ఐ హ్యాండిల్ మై చిల్డ్రన్, హౌ షుడ్, ఇప్పుడు నేను వైఫ్ అంటున్నాను, అఫ్ కోర్స్ మీలో ఎవరైనా సిస్టర్స్ ఉంటే హౌ షుడ్ ఐ హ్యాండిల్ మై హస్బెండ్ అనేటట మీరు ఆలోచిస్తారు, ఓకే. సో ఇక్కడ లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, పౌల్ గారు కొలోసియ పత్రిక చాలా చిన్న పత్రిక, ఓన్లీ 4 chapters ఉన్నాయి, అయినా దీంట్లో లివ్ కన్సిస్టెంట్ అని చెప్పేసి ఇడవలేదు. ఆయన స్పెసిఫిక్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారు, అంటే ఈ సిచ్యువేషన్స్ అంత ఇంపార్టెంట్ అనేసి. అండ్ దీంట్లో చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఎఫిషియన్స్ లో చదివితే చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైఫ్ సబ్మిట్ యువర్ హస్బెండ్స్ యాజ్ ఇస్ ఫిట్టింగ్ టు ద లార్డ్, దాని తర్వాత వచ్చేసి హస్బెండ్స్ లే డౌన్ యువర్ లైఫ్స్ యాజ్ క్రైస్ట్ లేడ్ డౌన్ ద లైఫ్ ఫర్ హిస్ చర్చ్ అండ్ ప్రెసెంట్ హర్ ప్యూర్ అండ్ ఆల్, అవన్నీ చెప్పారు. కానీ ఇక్కడ అంతా చెప్పలేదు, అంటే అది తప్పని కాదు, కానీ ఇక్కడ ఎలా చెప్పారంటే బేసిక్ గ్రౌండ్ మినిమం ఇది మాత్రం కంపల్సరీ అయ్యా, ఇది మాత్రం దిస్ ఇస్ ద మిర్రర్, దిస్ ఇస్ ద మిర్రర్, ఈ మిర్రర్ ప్రకారం మీరు కాకపోతే డోంట్ కండెమ్ యువర్ సెల్ఫ్, జస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఓకే. సో ఫస్ట్ థింగ్, పిల్లలు వాళ్ళ భర్తలకి విధేయత చూపియాలి అనేది, ఓకే. ఇప్పుడు దీంట్లో కూడా చాలా ప్రీచింగ్స్ విన్నాను, అండ్ ఐ డోంట్ నో వై ప్రీచింగ్స్ వినేటప్పుడు నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంది. కొన్ని ప్రీచర్స్ వచ్చేసి చూడండి,
పెళ్ళాలు భర్తలకి విధేయత చూపియాలంటున్నారు. అంటే ఆళ్ళ భర్తలకే విధేయత చూపియాలి. వేరే వాళ్ళ భర్తలకి విధేయత చూపించే అవసరం లేదు అనేసి. ఐ మీన్ అలా చెప్పే అవసరం ఏముందయ్యా? పెళ్ళాం అంటే ఎవరికి పెళ్ళాం ఆయనకే వింటది గదా! బట్ ఇదంతా ఇలాంటి ఎక్స్‌ట్రా డైలాగ్స్ ఎందుకొస్తున్నాయి అంటే, ఈ కాలంలో ఈ విధేయత చూపియడం అనేది చాలా కాంట్రోవర్షియల్ అయిపోయింది. ఎలాగంటే బైబిల్ రాసిన సమయంలో ఆడవాళ్ళు ఎక్కువ పని చేయలేదు, ఉద్యోగం చేయలేదు. ఆళ్ళకి ఓన్‌గా ఇండిపెండెంట్‌గా ఫైనాన్స్ ఏం లేకుండే. ఓకే. అండ్ పాత కాలంలో అదాയത് యూదుల్లో చూసినా, లేకపోతే అన్యుల్లో చూసినా ఆడోళ్ళకి అంత ఇది లేకుండే. ఏమంటారు? ఫ్రీడము, డిపెండెన్స్ ఎలాగంటే ఆడోళ్ళకి చదవడం, స్కూల్ పోవడం అంతా కూడా రీసెంట్ 200 ఇయర్స్ లోనే అయ్యింది. కానీ ఆ కాలంలో వచ్చేసి భార్యలు పెళ్ళాళ్ళు ఆళ్ళ భర్తలకి విధేయత చూపియాలి అనడం అంత కాంట్రోవర్షియల్ లేకుండే. కానీ ఆ కాలంలో కాంట్రోవర్షియలా, ఈ కాలంలో కాంట్రోవర్షియలా అనేది మెయిన్ పాయింట్ కాదు. మెయిన్ పాయింట్ ఏంటి అంటే దిస్ ఇస్ ద బేసిక్. వాట్ ఇస్ ద బేసిక్? వైఫ్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్. అండ్ సబ్మిషన్ అంటే మీ భర్త గురించి మంచిగా ఆలోచించండి, లేకపోతే మీ భర్త కోసం మంచిగా ఆలోచించండి అని దాంట్లో సీమితం అయిపోకండి. ఆయన చెప్పేది వినండి. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థమవుతుంది. చాలా ఫ్యామిలీస్‌లో గొడవలు ఎందుకు అవుతున్నాయంటే ఒకరొకరు మాట వినడానికి సిద్ధంగా లేరు. ఇది ఎక్కడెళ్ళాలి అనేది భర్త ఏ అంటే, భార్య బి అంటే, ఇప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. కానీ మొత్తానికి ఎక్కడెళ్తారు? గొడవ పెడుతూ ఉంటున్నారు కానీ ఏకి కూడా ఎళ్ళరు, బికి కూడా ఎళ్ళరు. అయితే నిజంగా చాలా ఫ్యామిలీస్‌లో డిస్టర్బెన్స్ ఎందుకున్నాయంటే విధేయత లేదు. ఎస్పెషల్లీ భార్యలకి భర్త ప్రతి విధేయత లేదు. ఓకే. ఇప్పుడు కొందరొచ్చేసి అడగొచ్చు. అన్న భర్త డెసిషన్ ఎప్పుడు కరెక్టే ఉంటదా? వెల్ భర్త డెసిషన్ ఎప్పుడు కరెక్ట్ ఉండదు. అయితే నేను దానికి విధేయత ఎందుకు చూపియాలి? ఓహో! అలా వస్తున్నావా? ఓకే. అలా వస్తున్నావంటే నేను ఒక మాట అడుగుతానండి. ఇప్పుడు ఒక ఎంప్లాయర్ డెసిషన్, ఒక బాస్ డెసిషన్ ఎప్పుడు కరెక్టే ఉంటదా? ఉండదు గదా! అయినా లాస్ట్‌లో నువ్వేం జేస్తావు? ఏం చెయ్యాలి? బాస్ ఏం చెప్తే అదే చెయ్యాలి. అది కాకపోతే నువ్వు ఆ కంపెనీ ఇడిసేస్తావు. కానీ బాస్ అండ్ బాస్ చెప్పేది నీకు నచ్చినా, నచ్చకపోయినా నువ్వు చూపియాల్సింది విధేయత. అర్థమవుతుందండి? అండ్ ఎందుకు అంటే అది ఆయనకొచ్చిన ఇవ్వబడిన అధికారం. అలాగే ఒక ఫ్యామిలీ లైఫ్‌లో ఆఖరికి అధికారం ఉండేది భర్తకి. అండ్ ఇప్పుడు మాలో ఈ మెసేజ్ వినే వాళ్ళలో చాలా సిస్టర్స్ వచ్చేసి అయ్య బాబోయ్! ఇది చాలా టూ మచ్. హస్బెండ్‌కి ఎంత అథారిటీ. అండ్ హానెస్ట్‌లీ ఇప్పుడు మీలో కొందరు ఊరుల్లో ఉంటున్నారేమో, అక్కడ ఆడోళ్ళు ఎక్కువ పని చేయట్లేదేమో, ఆళ్ళకి ఎక్కువ పైసలు రాట్లేదేమో, కానీ ఈ కాలంలో మీరు మూవీస్‌లో చూసినా అండ్ ఈ కాలంలో సిటీస్‌లో చూసినా మీకేం కనిపిస్తుందంటే భార్యలు భర్తల్ని మళ్ళీ కించపరచడము, లేకపోతే ఆయనకేముందిలే, ఆయన చెప్తూ ఉంటారులే, ఆయన చెప్పేది చేస్తే ఇంక అంతే. ఇలాంటి మాటలు వస్తున్నాయి. కానీ అది బిబ్లికల్ కాదండి. ఇది నేను మిమ్మల్ని ఖండించడానికి కోసం చెప్పట్లేదు. కరెక్ట్ చేసుకోండి. యెస్. ఇప్పుడు కొందరొచ్చేసి ఇది ఇక్కడ ఈ సిటీస్‌లో అండ్ ఆల్ అండ్ సిటీలో వచ్చింది, టీవీలో వచ్చింది అంటే ఇంకా ఇది ఊరుల దాకా రావడం కూడా చాలా టైం పడదు. ఈ తప్పట బోధన. ఒక తప్పట బోధన ఏంది అంటే మ్యూచువల్ సబ్మిషన్. మ్యూచువల్ సబ్మిషన్ అంటే ఒకరికొకరు లోపడి ఉండడం. ఇప్పుడు సీరియస్‌గా ఆ ఐడియా చాలా బ్యాడ్ అండి. అండ్ ఆ ఐడియాని వాళ్ళు ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 21లో వచ్చేసి ఆ ఐడియా ట్విస్ట్ చేస్తూ అదాയത് ఆ టెక్స్ట్‌ని ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీస్తూ చెప్తున్నారు. అండ్ ఇక్కడొచ్చేసి ప్లీజ్ ఒకటి అర్థం చేసుకోండి.
మ్యూచువల్ సబ్మిషన్ అంటే ఎవ్రీ బిలీవర్ మస్ట్ సబ్మిట్ టు ఎవ్రీ అదర్ బిలీవర్ అనేది కాదు. ఓకే, అండ్ అది అయినా అది స్పెసిఫిక్ గా హస్బెండ్ సబ్జెక్ట్ వైఫ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ హస్బెండ్ అనేది అక్కడ మాత్రం ఇది డెఫినెట్ గా ఫిట్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఆ పదం వాడేది, హైపోస్టేసిస్ అనే పదం వాడేది, ఇట్ ఇస్ అ వన్ డైరెక్షనల్, ఎలాగంటే సుపీరియర్ టు ఇన్ఫీరియర్ లాంటిది. ఐ హోప్ మీకు పాయింట్ అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ వర్డ్ మీనింగ్, సబ్మిట్ అనే వర్డ్ మీనింగ్ కే ఇట్ ఇస్ ఫ్రమ్ వన్ ఇన్ హయ్యర్ అథారిటీ టు లోవర్ అథారిటీ. ద లోవర్ అథారిటీ షుడ్ లిసన్ టు ద హయ్యర్ అథారిటీ అనేది ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎవరికి అథారిటీ లేదు లేకపోతే ఇద్దరికి ఈక్వల్ అథారిటీ ఉంది అనడం కాదు. ఐ హోప్ మీకు పాయింట్ అర్థం అవుతుంది. ఎస్, ఇప్పుడు చాలా మందిలో వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ ఈక్వల్ అథారిటీ. అయితే వైఫ్ హస్బెండ్ కి రెస్పెక్ట్ చూపిస్తే చాలు, కానీ ఆమె ఆయన మాట వినడం లేకపోతే అగ్రి అవ్వడం అవసరం లేదు అని చెప్తారు. కానీ అది తప్పండి. దట్ ఈస్ రాంగ్. ఓకే, బై ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ రాంగ్. అండ్ ఆల్సో ఇన్ కాంటెక్స్ట్ ఆల్సో మీరు చూస్తే ఇట్ ఈస్ రాంగ్. ఎలాగంటే నిజంగా ఒకరికి సబ్మిట్ చేయాలంటే, సరే ఇక్కడ కొన్ని రిలేషన్స్ చెప్పారు, భార్య భర్త, పిల్లలు పేరెంట్స్, వర్కర్స్ బాస్. వర్కర్ బాస్ కి సబ్మిట్ చేయాలి అనేది ఒప్పుకుంటాం. బాస్ వర్కర్ కి ఎందుకు సబ్మిట్ చేయాలి? బాస్ ఇప్పుడు బాస్ కి అధికారం ఉంది అనే కారణం ఆ అధికారంకి ఆయన లోపడి ఉండాలి. ఎలాగంటే ఒక మిలిటరీలో ఒక సోల్జర్ ఉన్నారు, ఒక జనరల్ ఉన్నారు. ఆ జనరల్ కి ఆ అధికారం ఉండే కారణం ఆ సోల్జర్ వచ్చేసి కాదు నేను ఒప్పుకోను అని చెప్తే అయిపోయింది. అలాగే ఇప్పుడు మీలో ఇఫ్ యూ థింక్ విత్ కామన్ సెన్స్ యూల్ సే పిల్లలు చెప్పేది పెద్దోళ్ళు చేయడం ఏంది, ఆయన పిల్లోడు, ఆయన ఏదో 10 చెప్తాడు అని చెప్పేసి నువ్వు చేసేస్తావు, నీకేమైందిరా బాబు, నువ్వు పేరెంట్స్ కదా అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే దేవుడు ఆ అధికారం అలా ఇచ్చారు. చాలా మందిలో ఎలా ఆలోచిస్తున్నారంటే దేవుడిని ఆ పిక్చర్ నుంచి తీసేసి తెలివిపైన వచ్చేసింది. ఎలాగంటే సపోజ్ పేరెంట్స్ కి పిల్లలంతా తెలివి లేకపోతే ఆ పిల్లలు పేరెంట్స్ మాట వినే అవసరం లేదు అనేటట్ట. తప్పండి, అది తప్పు. ఇప్పుడు అధికారం ఉండే వాళ్ళు వినకూడదు అనేది కాదు, వినండి, అర్థం చేసుకోండి. సరే నేను ముందు ఇలా ఆలోచించాను, నా భార్యతో మాట్లాడేటప్పుడు ఈ యాంగిల్ కూడా ఉంది కదా, ఓకే, కానీ ఫైనల్ డెసిషన్ నేను తీసుకుంటాను. నేను తీసుకునేది ఆ ఫ్యామిలీని నడవాలి. అండ్ కొన్ని వైఫ్స్ కనిపించచ్చు, ఇంత అధికారం మనిషికి ఉండడం మంచిదా? అసలు మీకు అర్థం అవుతుందా ఇంత బాధ్యత ఉండడం ఎంత కష్టం అనేది ఒక మనిషి పైన? ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఆడమ్ అండ్ ఈవ్, అవ్వ పాపం చేసింది, కానీ దేవుడు వచ్చేసి అవ్వతో మాట్లాడారా ఆడమ్తో మాట్లాడారా? అంటే జవాబుదారీతనం ఎవరితో అడుగుతారు? ఎవరైతే అథారిటీలో ఉన్నారో ఆయనతోనే అడుగుతారు. పిల్లలు ఏమైనా తప్పు చేస్తే పిల్లల్ని కాదు పేరెంట్స్ని అడుగుతారు. ఎంప్లాయీస్ ఏమైనా తప్పు చేస్తే ఆ కంపెనీ హెడ్స్ని అడుగుతారు. ఐ హోప్ మాలో దేవుడు మాకిచ్చిన సిచ్యువేషన్స్ లో మేము కొన్ని పొజిషన్స్ లో అథారిటీలో ఉన్నాము, కొన్ని పొజిషన్స్ లో కొందరికి అథారిటీలో విధేయత చూపించాలి. కానీ మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, మీకు దేవుడికి భక్తి చూపించాలని ఉందంటే రెస్పెక్ట్ ద అథారిటీ విచ్ గాడ్ హ్యాస్ గివెన్. ఇన్ఫాక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఇస్ చర్చ్ షుడ్ సబ్మిట్ టు జీసస్. షుడ్ జీసస్ ఆల్సో సబ్మిట్ టు చర్చ్? So this idea of mutual submission is a totally wrong idea. Okay? And మీలో కొందరికి ఇష్యూ పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ మీరు నిజంగా బుక్స్ చూస్తే ఫెమినిజం పైన చాలా బుక్స్ ఉన్నాయి. ఎస్పెషలీ చర్చ్ లో వెస్ట్ లో ఫెమినిజం ఎంత పెద్దగా వచ్చిందంటే లేడీ పాస్టర్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో మెయిన్ పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆడోళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలంటే విమెన్ ఆర్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ బట్ నాట్ ఇన్ అథారిటీ. విమెన్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ అథారిటీ అని చెప్పేసి కొందరికి కోపం వచ్చినా, దట్ ఇస్ వాట్ గాడ్స్ వర్డ్ టీచెస్. ఓకే, మీరు విశ్వాసంలో
దేవుడు మిమ్మల్ని పిల్ల చూసేటప్పుడు నువ్వు యూదుడువా, అన్యుడువా, మగాడువా, ఆడువా, బార్బేరియన్, స్కిథియన్ అలాంటిది ఏం లేదు. కానీ నీ జీవిత పరిస్థితుల్లో నీకు నువ్వు ఆడదైతే నువ్వు భార్యవి, నువ్వు భర్త అవ్వలేవు అనేది యూ డోంట్ గెట్ టు రివర్స్ రోల్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, బేసిక్గా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు హూ ఇస్ ఇన్ హయ్యర్ అథారిటీ వాళ్ళకి విధేయత చూపించాలి. అండ్ ఈ ఫ్యామిలీకి, ఒక వర్క్ ప్లేస్కి అథారిటీ ఎవరు డిసైడ్ చేస్తున్నారంటే అల్టిమేట్లీ దేవుడు డిసైడ్ చేస్తున్నారు. అండ్ ఆ అథారిటీకి సబ్మిట్ అవ్వకుండా ఉండడం దేవుడికి సబ్మిట్ అవ్వకుండా ఉండేలా. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు మగాళ్ళు మేము హైయెస్ట్ అథారిటీ అండ్ ఫ్యామిలీ అని చెప్పేటప్పుడు వాళ్ళతో ఏం కావాలంటే చేయించుకోవచ్చు, వాళ్ళు వచ్చి మమ్మల్ని మా కాలు పిసకాలి అవన్నీ అలాంటిది కాదు. ఇట్ ఇస్ లైక్ క్రీస్తు చర్చ్కి హెడ్, కానీ క్రీస్తు చర్చ్కి సేవ చేయడానికి కోసం ఆయన హెడ్షిప్ ఆడారు. ఇప్పుడు అలాగే మేము కూడా మా ఫ్యామిలీకి మంచి చేయడం కోసం, ఇప్పుడు మీరు పిల్లల గురించి మాట్లాడేటప్పుడు కూడా కొలోషన్స్ లో మీరు చూస్తే తండ్రిల్లారా, అక్కడ చూడండి పేరెంట్స్ అని కూడా చెప్పలేదు, పిల్లల్లారా ఒబే యువర్ పేరెంట్స్ అని ఉంది. కానీ తండ్రిల్లారా, ఎందుకంటే హైయెస్ట్ అథారిటీ ఏదైనా మీ ఫ్యామిలీలో నడుస్తూ ఉంది. ఇఫ్ యువర్ అ హస్బెండ్ అండ్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ, హూ ఇస్ సపోజ్ టు టేక్ చార్జ్ అండ్ హూ ఇస్ సపోజ్ టు కంట్రోల్? ద ఫాదర్. సో మీ అధికారం వాడాలి, అండ్ వాడేది వాళ్ళకి మంచి చేయడం కోసం వాడాలి, అండ్ వాళ్ళని డిస్కరేజ్ చేయడం కోసం కాదు. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ లైక్ మీరు ఒక మగాడు ఉంటున్నప్పుడు ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు పర్ఫెక్ట్ గా బతకకపోతే, లేకపోతే ప్రేమతో బతకకపోతే, ఎలాగంటే ఒక కరప్ట్ అఫీషియల్ కి విధేయత చూపడం ఎంత భయంకరమైనదో, భయమైనదో, అలాంటిదే ఒక మగాడు ఆయన భార్యని ప్రేమించకపోతే, లేకపోతే ఆయన పిల్లల్ని మరీ సతాయిస్తూ ఉంటే, ఆయన్ని చూసి నేర్చుకో, నువ్వు అది కూడా చేయలేవా, ఇలా ఎగ్జాస్పరేట్, ఇరిటేట్ చేస్తూ ఉంటే మీలాంటి వాళ్ళకి అది విధేయత చూపేయడం వాళ్ళకి కూడా కష్టం అవుతుంది. అండ్ వాళ్ళకి కష్టమైతే వాళ్ళు చేయకూడదని కాదు, వాళ్ళు చేయాలి. కానీ దేవుడి మాట ప్రకారం మీరు అలా చేయకండి, మీ అధికారాన్ని అలా వాడకండి. ఎస్. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సిచ్యువేషన్ చాలా డెలికేట్ సిచ్యువేషన్. ఎందుకంటే మిమ్మల్ని తిరస్కరించడం, లేకపోతే మిమ్మల్ని కీర్చిపరచడం, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మాకింగ్ గాడ్. ఇప్పుడు ఈ కాలంలో మీరు సీరియల్స్ అండ్ ఆల్ లో చూస్తే ప్రతిసారి ఎలాగుందంటే, సీరియల్స్ లో ఎస్పెషలీ ఇంగ్లీష్ సీరియల్స్ లో వాళ్ళ నాన్నగారులు అందరూ డమ్ పీపుల్ ఉంటారు, అంత అమ్మకు మాత్రం తెలుసు, అండ్ అందరు వచ్చేసి నాన్నకి ఇస్తే తెలుసు కదా ఏమైపోతుంది అనేటట్ట. అంటే ఎటకారం చూపిస్తూ ఉంటారు. కానీ అలా ఎటకారం చూపించేది కూడా అది అల్టిమేట్లీ ఎవరిని ఎటకరించేలాంటిది అవుతుంది? దేవుడిని ఎటకరించేలాంటిది అవుతుంది. ఎందుకంటే ఇది దేవుడి డిజైన్. అండ్ అగైన్ ఇది చెప్పేటప్పుడు మీరు ఇలా ఉంటే మీరు మిమ్మల్ని ఖండించాలి అని కాదు, కానీ కరెక్ట్ చేసుకోండి, ఇప్పుడు నుంచి ఆగిపోండి, ఇది ఆ డ్రెస్ మీకు సూట్ అవ్వదు, ఒక నూతన మనిషిగా అలాంటి డ్రెస్సింగ్ మీకు సూట్ అవ్వదు, ఒక నూతన మనిషిగా మీ అధికారం దురుపయోగించడం కూడా ఒక మగాడికి సూట్ అవ్వదు, వద్దండి. ఎస్. సో ఓకే, ఇది కూడా చెప్పాను. ఓకే, కొందరు వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, కానీ ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే చాలా మందిలో చాలా ఆడవాళ్ళు ఫ్యామిలీలో డెసిషన్స్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఆడవాళ్ళు మగాళ్ళ మాట వినట్లేదు, ఇప్పుడు విధేయత చూపేయట్లేదు. ఇప్పుడు కొందరు వచ్చేసి చెప్పొచ్చు, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా వాడితే నేను చెప్తాను, తండ్రి తల్లి ఇద్దరు వచ్చేసి మా పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలి అనే డిస్కషన్ లో ఉన్నారు. ఓకే,
ఇప్పుడు తండ్రి వచ్చేసి స్కూల్ ఏ అంటున్నారు, తల్లి వచ్చేసి స్కూల్ బి అంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు, డిస్కషన్ లో ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, తండ్రి కూడా దేవుడికి రెస్పాన్సిబుల్, తల్లి కూడా దేవుడికి రెస్పాన్సిబుల్. ఇప్పుడు తల్లి డిస్కషన్ చేసిన తర్వాత అల్టిమేట్లీ తండ్రి వచ్చేసి స్కూల్ ఏ అంటే ఆ తల్లి ఇప్పుడు వచ్చేసి ఇంకా గొడవ పెట్టకూడదు. కానీ ఆ తండ్రి తప్పవుతే దేవుడిని నమ్ము. ఎలాగంటే మేము ఈరోజు కూడా దాసులు మాస్టర్స్ కి ఇలాగ చెప్పేటప్పుడు పౌల్ గారు చెప్తారు, నీ అల్టిమేట్ రివార్డ్ వచ్చేది దేవుడి నుంచి వస్తుంది, దేవుడిని నమ్ము. అండ్ 1 పీటర్లో చెప్పేటట్టు సారా కూడా అబ్రహాంని ఆమె చెప్పింది, ఆయన చెప్పింది ఆమె ఒప్పుకుంది అనేది చెప్తుంది. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్, మీరు విశ్వాసంతో విధేయత చూపియండి. దేవా, సపోజ్ మీరు ఒక ఆడదాని అయితే మీరు చెప్పొచ్చు, దేవా నా భర్తతో చెప్తున్నాను స్కూల్ బి అని, కానీ ఆయన స్కూలే అంటున్నారు. ఇప్పుడు మీ మాట ప్రకారం నేను ఆయన చెప్పే మాటకి విధేయత చూపియాలి. ఎస్పెషలీ ఇప్పుడు నా పిల్లల్ని స్కూల్ ఏలో పెడితే బైబిల్ని వ్యతిరేకించేది ఏమి సిచ్యువేషన్ కాదు అది. అయితే దేవా నీ మాట ప్రకారం నీ పైన నమ్మకం పెడుతూ, నీ పైన ఆశ పెడుతూ ఆయన చెప్పుకునేలా నేను ఒప్పుకుంటాను. అండ్ ప్లీజ్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, భార్యలు స్పెషలీ అండ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు సబ్మిట్ అయ్యేటప్పుడు మీరు దేనికి సబ్మిట్ అవుతున్నారో యూ షుడ్ ఒబే ఇట్, యూ డోంట్ నీడ్ టు లైక్ ఇట్. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. అదయ్యేది ఈ భార్య వచ్చేసి, సరే మీరు ఇంకా స్కూలే అంటున్నారంటే సరేనండి స్కూలే. ఇప్పుడు స్కూలే కరెక్ట్ అని చెప్పేసి ఆమె చెప్పడం స్టార్ట్ అవ్వాలి అని చెప్పట్లేదు. సరే నా నాన్న అమ్మ వాళ్ళు వద్దు అంటున్నారు, అయితే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని కాదు, కానీ వాళ్ళు ఇంకా ఆఖరికి ఇది చెప్పారు కదా, అక్కడి నుంచి ఫుల్ స్టాప్. సరే వాళ్ళు చెప్పారు కదా అది చేస్తాను, నాకు అది కరెక్ట్ అనిపించట్లేదు, కానీ దేవా నీ పైన నేను నమ్మకం పెట్టుకుంటున్నాను, మీరు చెప్పే ప్రకారం వీళ్ళకి ఇలా విధేయత చూపియాలి, అయితే ఇలా కంటిన్యూ అవుతాను. మీరు ఒక దాసులు అవుతే, ఒక ఎంప్లాయీస్ అవుతే దేవా వితనం, కానీ మీరు ఆయనకి అధికార పరిస్థితి ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఈ కంపెనీకి ఈ కలర్ పేపర్ పంపాలా, ఆ కలర్ పేపర్ పంపాలా అనేది ఇట్ ఈస్ నాట్ దేవుడు మాట వ్యతిరేకమైనది కాదు. అయితే దేవా మీ పైన విశ్వాసం పెడుతూ మీరు పెట్టిన అథారిటీ స్ట్రక్చర్స్ ని రెస్పెక్ట్ చేస్తాను, ఒబే చేస్తాను. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఎస్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యూ కెనాట్ సబ్మిట్ వితౌట్ ఒబీడియన్స్. గుడ్ ఫీలింగ్స్ ఇస్ నాట్ ఒబీడియన్స్. ఎలాగంటే మీకు ఎవరో వచ్చేసి నాకు ఆకలేస్తుందంటే ప్రేస్ ది లార్డ్ అంటే అది గుడ్ ఫీలింగ్స్ ఇస్ నాట్ ఒబీడియన్స్. మీ వల్ల ఏమైనా అవుతే చెయ్యండి, దట్ ఈస్ ఒబీడియన్స్. సబ్మిషన్ ఇస్ యాక్షన్ వర్డ్, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అన్ యాటిట్యూడ్ వర్డ్. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఎస్, అండ్ ప్లీజ్ భార్యలారా, ఆడవాళ్ళు ఎవరైతే భార్యలుగా ఉన్నారో వాళ్ళందరికీ ప్లీజ్, నాకు అర్థం అవుతుంది, నాకు తెలుస్తుంది ఒక కరప్ట్ మాలో నో హస్బెండ్ ఇంక్లూడింగ్ మీ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, వాళ్ళకి విధేయత చూపించాలా, వాళ్ళు చెప్పేది ఒప్పుకోవాలా. ఒప్పుకోవడం అంటే ఇష్టపడాలని కాదు, కానీ అనుసరించడం చెయ్యాలి. బికాస్ అది దేవుడి పద్ధతి, అది దేవుడి డిజైన్. అండ్ ఈ డిజైన్ ని తిరస్కరించడం దేవుడిని తిరస్కరించడం లాంటిది. అండ్ మీకు మీ భర్త పైన ప్రేమ లేకపోయినా దేవుడి పైన ప్రేమ కారణం దేవుడి డిజైన్ కి విధేయత చూపియండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హస్బెండ్స్ దగ్గర వస్తే, హస్బెండ్స్ ఆర్ కమాండెడ్ టు లవ్ దేర్ వైఫ్. అండ్ ఈ కాలంలో మూవీస్ లో అన్నిట్లో లవ్ అంటే ఫీలింగ్ అయిపోయింది. ఆమె ఎంత హాయిగా ఉంది, ఆమె ఎంత మంచిగా ఉంది, ఎంత అందంగా ఉందో, ఎంత. కానీ బైబిల్ ప్రకారం లవ్ ఫీలింగ్ కాదండి, లవ్ కమిట్మెంట్. అండ్
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక క్రిస్టియన్ వాళ్ళు లవ్ని ఎలా చూస్తారంటే, ఓహో ఇది నా బాధ్యత. ఎలాగంటే ఒక ప్రీచర్ని విన్నానండి, ఆయన చాలా మంచి మాట అన్నారు. ఇట్ ఈస్ నాట్ లవ్ దట్ కీప్స్ ద మ్యారేజ్ గ్రోయింగ్, ఇట్ ఈస్ మ్యారేజ్ విచ్ కీప్స్ ద లవ్ గ్రోయింగ్. అంటే మీ పెళ్లి కొనసాగడానికి కోసం కారణం మీ ప్రేమ అవ్వకూడదు, మీ ప్రేమ కొనసాగడానికి కారణం మీ పెళ్ళి అవ్వాలి. అలాగేది మీ భార్య మీకు ఏదో చెప్తుంది, విసిగిస్తుంది, మీరు ఎప్పుడు ఇంతే, మీరు ఎప్పుడు నా మాట వినరు, అదే వేరే వాళ్ళు ఉంటే చేస్తారు, ఇలా విసిగిస్తే కూడా కాదు. ఆమె ఒక నస అని చెప్పడం కాదు, ఆమె నా పెళ్ళాం, ఆమెని సంతోషపరచడం అవసరం. ఓహో ఆమె నేను పెళ్లి చేసుకున్నాను కదా, అయితే ఆమెని మంచిగా చేయడానికి చూడాలి కానీ ఆమెని విసిగించుకోకూడదు. అండ్ ఇక్కడ ఒక చాలా, ఈసారి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా దేవుడు నాకు ఒక చాలా మంచి కరెక్షన్ ఎలా ఇచ్చారంటే, చూడు నువ్వు పెళ్ళాన్ని ప్రేమించడం అంటే ఆమెకు నచ్చేలా లేకపోతే ఆమెకు సంతోషం వచ్చేలా ఉండే పరిస్థితులు తీయడానికి ప్రయత్నిస్తున్నావు, అది మంచిది. కానీ కొన్నిసార్లు నువ్వు ఇట్లా ఏమంటారు, ఆమెకు మేలు చేసే క్రియలు చేస్తున్నావు, ప్రేమ క్రియల్లో చూపిస్తున్నావు, కానీ మనసులో ఒక బిటర్నెస్ వచ్చేస్తుంది, ఒక కోపం వచ్చేస్తుంది. అండ్ అక్కడ దేవుడు ఏమంటున్నారంటే, భర్తల్లారా మీ భార్యలకి ప్రేమించండి అండ్ మీ మనసులో వాళ్ళు వ్యతిరేకంగా అయిపోకండి. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. అదే ఇది ఉట్టి యాక్షన్ మాత్రం కాదు, మీ ఇంటెన్షన్ లో కూడా మీ భార్యని, ఆమె భార్య అయిన కారణం మంచిగా ఉండండి, మంచిగా ఆలోచించండి, మంచిది ఆలోచించండి. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఎస్, ఓకే. అండ్ నెక్స్ట్, ఇక్కడ ఇప్పుడు ఊరుల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని నాకు తెలియదండి, కానీ ఈ కాలం సిటీస్ లో ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. భార్యాభర్తలు గొడవ పెట్టుకునేటప్పుడు ఒకరొకరితో సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళు ఎలా చెప్తారంటే, నువ్వు నన్ను సరిగా ప్రేమించట్లేదు, అయితే నువ్వు నా భర్తే కావు, లేకపోతే నువ్వు నాకు సరిగా విధేయత చూపించట్లేదు, అయితే నువ్వు నా భార్యే కావు, లేకపోతే ముందులా మా ప్రేమ లేదు, అయితే ఇది పెళ్ళే కాదు. ప్లీజ్ స్టాప్ దట్ నాన్ సెన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఇప్పుడే చెప్పేటట్ట, మీరు పెళ్లి చేసుకునే కారణం ప్రేమించాలి, మీరు ప్రేమించే కారణం పెళ్లి చేసుకోవాలని చెప్పట్లేదు. ఎస్. అండ్ ఎలాగంటే నువ్వు ఇలా చేయకపోతే నువ్వు మగాడే కాదు అని చెప్తే నీ క్రియ పైన కాదు కదా నీ మగతనం. నీ మగతనం దేవుని ఎలా పుట్టించారు దాన్ని బట్టి ఉంది. అలాగే నువ్వు భార్యనా భర్తవా అనేది నీ క్రియ పైన కాదు, నీ నిజం పైన ఉంది. అండ్ మీ నిజం ప్రకారంగా బతకండి. ఎలాగంటే మీరు పోలీసు వాళ్ళు అయితే పోలీసు వల్ల ఉండండి, అండ్ కరప్షన్ లో ఉంటే ఇంకా ఆపేయండి, ఇంకా ఉండకండి అలా. ఐ హోప్ మీకు ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఇక్కడ ప్లీజ్ ఒకరినొకరు భరించడం, క్రిస్టియన్స్ ని పెళ్లి చేసుకుంటే కూడా అవుతుంది, అవసరము. అదే ఒక క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే అది చాలా కష్టమైపోతుంది. సో పెళ్లి చేసుకునేటప్పుడు మీలో చాలా మంది ఉన్నారు, ప్లీజ్ బీ ఈక్వల్లీ యోక్డ్. అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోకండి. ఎస్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హస్బెండ్స్ రిమెంబర్, మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తే అండ్ వాళ్ళ వ్యతిరేకంగా మీ మనసులో ఆలోచనలు పెట్టుకోకపోతే, ఇలాంటి ఒక భర్తకి విధేయత చూపించడం భార్యకి చాలా ఈజీ అవుతుంది. అలాగే భార్యలు ప్లీజ్ వినండి, భర్తలకి విధేయత చూపించే ఆడదాన్ని భర్తలు ప్రేమించడం సులభం అవుతుంది. సో ఒక మ్యారేజ్ లో అది స్మూత్ గా ఫంక్షన్ చేయడానికి కోసం ప్రయత్నించండి. అది కాకుండా ఒకరికొకరు గొడవ పెట్టుకోకుండా ఒకరొకరు
వాళ్ళ రోల్స్ చేయడానికి సులభంగా ఉండేలా మీరు కూడా బతకండి. ఎస్, ప్లీజ్. ఐ మీన్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మీరు ఎఫిషియన్స్ లో చూస్తే నేను చెప్పాను చూడండి, ఇక్కడ కొలోసియన్స్ లో బేర్ మినిమం చెప్పారు. కొలోసియన్స్ లో కానీ ఎఫిషియన్స్ లో ఎలా చెప్పారంటే పెళ్లి అనేది ఒక పెద్ద ఇలస్ట్రేషన్ అంట. అది దేనికి ఇలస్ట్రేషన్ అంటే అది క్రీస్తుకి చర్చ్ కి ఉండే ఒక పెద్ద మంచి ఎగ్జాంపుల్ పెళ్ళి అంట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ఎప్పుడైనా ఆయన చర్చ్ని ఇడిచేస్తారా? లేకపోతే క్రీస్తు చర్చ్లో పాపం అయిపోతుంది, ఇంకా నేను విడాకులు ఇచ్చేస్తాను అని చేస్తారా? చేయరు కదా. అండ్ మీలో ఎవరైనా మీ మ్యారేజ్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పే పరిస్థితిలో వస్తే వర్కౌట్ చేయించండి. ఎందుకు చేయించాలి అంటే మీ పెళ్ళి క్రీస్తుకి చర్చ్కి ఉండే ఇల్లస్ట్రేషన్. అది చర్చ్ విసిగిస్తే క్రీస్తు విడిచేయట్లేదు కదా, సరిదిద్దుతున్నారు కదా, అయినా ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా, అయినా ప్రొవైడ్ చేస్తున్నారు కదా. మీరు కూడా మేక్ యువర్ మ్యారేజ్ వర్క్. ఎస్, అండ్ మ్యారేజ్ లో ఒక చిన్న డైలాగ్ కూడా ఇంకొకటి చెప్పాలండి, మీకు ఎవ్వరు పర్ఫెక్ట్ స్పౌస్ లేరు. ఓకే, నాకు గొడవలు అవుతున్నాయంటే నేను సరైన మనిషిని పెళ్లి చేసుకోలేదేమో కాదు. అది మీరు పెళ్లి చేసిన తర్వాత ఇలాంటి ఆలోచనలే ఉండకూడదు, నేను సరైన మనిషిని చేశానా చేయలేదా అనేది. పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కొనసాగించడం, ఆ రిలేషన్షిప్ గ్రో చేయించడం అనేది మీ బాధ్యత. ఎస్, అండ్ ఇలాంటిదంతా దేవుడు మాటలో చెప్తుంది, అండ్ ఇలా పాటించడం కర్తవ్యం మాత్రం కాదు, ఇది మా మంచిది కూడా, మా కోసం మంచిది కూడా. ఓకే, అండ్ ప్లీజ్ ఇక్కడ ఇది జస్ట్ చెప్పడం కోసం చెప్తున్నాను. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా బైబిల్ స్టడీ సీరియస్గా చేసేటప్పుడు ఆ రెలవెంట్ ప్యాసేజెస్ వచ్చేటప్పుడు నేను చెప్తాను. కానీ విడాకులు క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉండకూడదండి. ఇట్ స్పాయిల్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. అండ్ క్రీస్తు చెప్పేటట్ట ఒక విడాకులు తీసుకునే మనిషిని పెళ్లి చేసుకుంటే, లేకపోతే విడాకులు తీసుకునే ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం లాంటిది, అదొక అడల్టరీ లాంటిది. సో ప్లీజ్, యు ఆర్ గోయింగ్ టు ఆనర్ గాడ్ దెన్ యూ కాంట్ రీమ్యారీ ఆల్సో. నేను తప్పడామని పెళ్లి చేసుకున్నాను, తప్పడ మనిషిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఒక కరెక్ట్ మనిషిని అలా చేస్తే ఇంకో పెద్ద తప్పు చేస్తున్నారు. సో ప్లీజ్ put all your energy not in complaining and fighting with each other, but make your marriage work. కష్టంగా ఉంటే దేవుడికి సహాయత అడగండి, కష్టంగా ఉంటే మీ చర్చ్ వాళ్ళతో అడ్వైస్ అడగండి, బట్ వర్క్ ఆన్ యువర్ మ్యారేజ్. ఓకే, అండ్ ఇప్పుడు పిల్లల్ని తండ్రులు డోంట్ ఫ్రస్ట్రేట్ అనేది, డోంట్ ఎగ్జాస్పరేట్ యువర్ చిల్డ్రన్ అనేది చెప్పారు. అండ్ ఐ హోప్ మీకు ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, అర్థమైంది. కానీ దీని అర్థం పిల్లలు ఇరిటేట్ చేయకండి అని చెప్పి వాళ్ళు ఇరిటేట్ అవ్వకూడదు అనేది కాదు దాని అర్థం. అంటే కొన్నిసార్లు మీరు చెప్పేది వాళ్ళకి నచ్చకపోతే అది చెప్పకు అనేది కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు వచ్చేసి 8:30 అవుతుంది ఇప్పుడు బెడ్కి వెళ్ళిపో అంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇంత జల్దీనా, లేకపోతే ఇంకో కార్టూన్ చూస్తాను, అది ఇరిటేట్ అవ్వచ్చు. లేకపోతే కానీ ఇక్కడ ఎగ్జాస్పరేట్ అంటే దాని అర్థం అది కాదు. దాని అర్థం ఎలాంటిదంటే మనసుని చంపేయకండి, డిస్కరేజ్ చేసేయకండి. నువ్వు ఎప్పుడైనా నా మాట విన్నావా? నువ్వు ప్రతిసారి ఈ పెన్సిల్స్ పోగొట్టుకుంటావు, నీకు ఏమీ జాగ్రత్త పెట్టుకోవడం రాదే, నీ కుట్టి అడగడం వచ్చు, ఏమైనా ఇప్పుడు దాకా ఇచ్చావా నువ్వు నాకు? ఇలాంటి డైలాగ్స్ చెప్తూ వాళ్ళ మనసుని పాడేయకండి. ఎస్పెషలీ ఈ తల్లికి చెప్పట్లేదు, స్పెషలీ తండ్రికి చెప్తున్నారు. అయితే కొందరు వచ్చి అడగచ్చు, కానీ ఇలాంటి మాటలు తల్లిలు అంటే ఇప్పుడు ఏం చేయాలి? తల్లి ఫ్రీయా? కాదు, తండ్రులు తల్లిని ఆపాలి. ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? ఆయనకి చేయడానికి ప్రోత్సహించాలి, కానీ ఇలా తిడితే ఆడే మారుతాడా? అలా చెప్తూ ఆయన భార్యని కూడా సంజాయించి చేయాలి. ఓకే, సో ఓకే, ఇప్పుడు స్లేవ్స్ పైన మీరు నిజంగా చూస్తే అన్నిట్లో జడ్ 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 అని చెప్పిన తర్వాత స్లేవ్స్ పైన
అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు మీతో బైబిల్ స్టడీ చేసి ఈ ప్యాసేజ్ అప్లై చేసేటప్పుడు ఐఎమ్ టెలింగ్ లైక్ బాస్ అండ్ ఎంప్లాయీ. కానీ ఇక్కడ నిజంగా చూస్తే ఇక్కడ బాస్ కాదు, ఇక్కడ దాసులు, స్లేవ్స్. అంటే శాలరీ లేదు, ఏమీ హెల్త్ బెనిఫిట్స్ గ్యారంటీ లేదు, ఏమీ లేదు. కానీ ఇలాంటప్పుడు కూడా నీ బాస్ అవిశ్వాసి అయినా నువ్వు మంచి పని చేయాలి, వాళ్ళకి మంచి అయినా పని చేయాలి. ఒక సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఎంప్లాయీగా మీ మెయిన్ పర్పస్ ఏంటంటే మేక్ యువర్ బాస్ రిచ్. ఇఫ్ యూ డూ యువర్ జాబ్ వెరీ వెల్, ద బాస్ గెట్స్ రిచ్. ద బాస్ గెట్స్ రిచ్, యూ విల్ గెట్ ప్రమోటెడ్. ఎగ్జాంపుల్ గా కావాలంటే జోసెఫ్ ని చూడండి. జోసెఫ్ ని చూస్తే ఆయన గ్రెయిన్స్ అండ్ ఆల్ చేస్తూ చేస్తూ ఎవరిని రిచ్ చేశారు? ఫారోని రిచ్ చేశారు. సో ఎలాగంటే మీరు చేసే పని, ఇప్పుడు మీరు చెప్పొచ్చు, నా బాస్ నేను రిచ్ చేస్తున్నాను కానీ నాకు మాత్రం ప్రమోషన్ ఇవ్వట్లేదు, లేకపోతే నాకు మాత్రం ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు. నేను ఆల్రెడీ చెప్పానండి, బైబిల్లో చెప్పేటట్ట మీ దృష్టి మీ బాస్ మంచితనం పైన కాదు, దేవుడు మంచితనం పైన ఉండాలి. దేవుడు మీకు ఆపర్చునిటీస్ ఇస్తారు. ఎలాగంటే జోసెఫ్ కూడా జైల్లో ఉంటున్నప్పుడు ఆయన అన్ని పని ఎక్సలెంట్ గా చేశారు. ఎలాగంటే దేవుడు నన్ను చూస్తున్నారు అనే దాంట్లో. ఇట్ వాస్ నాట్ ఐ సర్వీస్ బట్ ట్రూలీ. ఎలాగంటే ఇది పోటిఫర్ వాళ్ళ భార్య వచ్చేసి ఇలాగా నాతో వ్యభిచారం చేయని చెప్పేటప్పుడు కూడా జోసెఫ్ ఎలా చెప్పారంటే, ఇది తప్పు, ఇలా చేయకూడదు. ఇది మనుషుల దృష్టిలో తప్పు అని మాత్రం చెప్పలేదు, ఇది దేవుడి దృష్టిలో తప్పు. అంటే ఆ సమయంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నారు అనేటట. సేమ్ మీ వర్క్ ప్లేస్ లో కూడా ప్లీజ్ మేక్ ష్యూర్ యు ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్, knowing that God will be the rewarder of you, not your boss. He may turn your boss's heart, but do it as though you're doing it in the presence of God, for God. Okay? Yes? And please, ఇంకొకటి మీరు చూస్తే ఆల్సో ఎక్సలెన్స్ గురించి మాట్లాడాము. వెన్ యు ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, ఎస్పెషలీ మీరు ఒకరిపైన అధికారంగా ఉంటున్నప్పుడు, మీరు మాస్టర్గా ఉంటున్నప్పుడు, మీరు పేరెంట్స్గా ఉన్నా, మీరు ఎంప్లాయర్స్గా ఉన్నా, స్పెసిఫిక్ ఇది ఎంప్లాయ్మెంట్ జోన్లో మాట్లాడుతుంది. బట్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అథారిటీ మీకు అధికారం ఉంటే మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా దాంట్లో న్యాయం ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి, చెప్పే మాట పైన నిలబడాలి, వాగ్దానాలు పాటించాలి. సేఫ్ ఎన్వైరన్మెంట్, క్లీన్ ఎన్వైరన్మెంట్ వర్క్ ప్లేస్ ఇవ్వడం మీ బాధ్యత, అండ్ కరెక్ట్ పే ఇవ్వడం మీ బాధ్యత యాజ్ బాసెస్. ఓకే, సో ఐ థింక్ దీంతో మేము ఇక్కడ ఆగుతాము. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ పౌల్ గారు వచ్చేసి దేవుడు మాకు నేర్పించేది. మా బాధ్యతలు ఇలాంటిది, ఇది మా కర్తవ్యాలు, ఇది మా యూనిఫామ్, మా డ్రెస్సింగ్, మా అపియరెన్స్ ఇన్ ఫ్యామిలీ అండ్ వర్క్. అండ్ మీలో ఎవరైనా ఏ ఏరియాస్లో అయినా మీరు పడిపోయారు అనిపిస్తే ప్లీజ్, మిమ్మల్ని ఖండించడానికి కోసం కాదు దేవుడి మాట ఇచ్చేది. సరే, దారి తప్పిపోయినావా, తిరిగి వచ్చే, రిపెంట్. యు వెంట్ రాంగ్, ఓకే, స్టాప్ ద రాంగ్, కమ్ బ్యాక్, యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఆ డ్రెస్ మీకు ఫిట్ కాదయ్యా, మీ యూనిఫామ్ ఇది, అది వేసుకో. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు కవర్ చేశారు. థ్యాంక్ గాడ్ వన్స్ అగైన్. క్వశ్చన్స్ నెక్స్ట్ వీక్ మేము తీసుకుంటాం అన్న. దీని మీద ఏమైనా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా, ఫ్యామిలీ ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో యూట్యూబ్లో, మన గూగుల్ మీట్లో, వాళ్ళకి క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీక్ వాళ్ళ దగ్గర తీసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అడగడానికి ప్రయత్నం చేస్తాను. దేవప్రకాష్ అన్న, ఈ సెషన్ మీద అదే ప్రేయర్ చేసి క్లోజ్ చేద్దామా? ప్రేయర్ చేస్తారా అన్న మీరు? మనోడికి తెలుగు ఎక్కువ రాదు కానీ. ఓకే అన్న, నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. జిమ్మి అన్న, మీరు చేస్తే బాగుంటుందేమో, మీరు చేస్తారా? ఓకే,
దేవా, మీ వాక్యం, మీ ప్రేమ, మీ మనసు కోసం కృతజ్ఞతలయ్యా. దేవా, మాకు బాధ్యతలు ఇచ్చే ముందు మీరు మాకు అన్ని మేళ్ళు ఇచ్చారయ్యా. మమ్మల్ని క్రీస్తులో పెట్టారు, క్రీస్తులో పెట్టే కారణం ఇలా బతకాలి, కానీ నువ్వు ఎలా బతికితే మమ్మల్ని క్రీస్తులో పెడతావని కాదయ్యా. అండ్ కృతజ్ఞతలయ్యా, మేమేం చేసినా మేము నీతిమంతులే. పాపంలో పడేటప్పుడు కూడా మేము నీతిమంతులే. కానీ పాపంలో కొనసాగించకుండా ఉండడానికి నాకు కావాల్సిన జ్ఞానం, మనోబలం ఇవ్వండి. తప్పిపోతే ఏడవడం కాదు, తిరిగి రావడం మాకు నేర్పియండి. దేవా, మాకు ఇచ్చిన అధికారం దురుపయోగించకుండా ఉండే వివేకం మాకు ఇవ్వండి. దేవా, పాపం ఉంది, పర్ఫెక్షన్ లేదు అని చెప్పే ఎక్స్క్యూజ్ వాడకుండా మిమ్మల్ని నమ్మి మా జీవిత పరిస్థితులు మీరు మాకు అధికారం ఇస్తే దాన్ని దురుపయోగించకుండా, అండ్ మా జీవిత పరిస్థితులు మేము ఎవరికైతే విధేయత చూపియాలో అది మీ వాక్య విరుద్ధం కాకపోతే దానికి విధేయత, దాన్ని నిజంగా ఒబే చేసే ధైర్యం, భక్తి మాకు ఇవ్వండి. మీ ప్రేమ మాతో ప్రతిసారి ప్రోత్సహించుతూ బలపరుస్తూ ఉండేలా చూడండి. ఇది యేసు నామంలో అడుగుతున్నాను, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ జిమ్మి అన్న. చాలా అద్భుతంగా, చాలా అవసరమైన ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్కి ఎన్నో అవసరమైన మాటలు త్రూ హిజ్ వర్డ్, గాడ్స్ వర్డ్, దేవుని మాటలు మీరు మా దగ్గర తీసుకొచ్చారు. అందుని బట్టి దేవునికి నిజంగా స్తుతిస్తూ కనపరుస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన కాంటెంపరీ ఇష్యూస్ మాట్లాడారు ఈ రోజుల్లో. వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన విషయాలు కానీ, లేదా నేను చాలా ప్రాముఖ్యంగా లీగలిజం దగ్గర కానీ, యాంటోనిజం కానీ, గ్రేస్ గురించి చాలా డెప్త్గా మీరు వివరిస్తూ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరొకసారి దేవునికి మిమ్మల్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావం గ్లోరిఫై అవును గాక. ఇంతటితో ఈ బైబిల్ స్టడీని మనం క్లోజ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరొక సాటర్డే మనం కలుద్దాం.